రే అబ్బా, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా సర్పంచ్ గారు అబ్బాయి. సో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ డెప్త్గా నేను హైదరాబాద్ 400 ఎకర్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదా, లేకపోతే తెలంగాణ గవర్నమెంట్దా, లేకపోతే ఎన్జిఓస్దా, లేక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళదా, అసలు దీంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, సో కేటీఆర్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, అసలు స్టూడెంట్స్కి గవర్నమెంట్కి గొడవ ఎందుకు వచ్చింది, అసలు ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, సో అక్కడ నిజంగానే వన్యప్రాణులు ఉన్నాయా, సో అది ఫారెస్ట్ ఏరియానా, ఫ్యాక్ట్స్ ఏదైనా ఉంటే మాట్లాడితే బెస్ట్. సో 1 వీక్గా నేనైతే ఈ వీడియోస్ అంతా అంటే ఈ టాపిక్ గురించి బర్నింగ్ టాపిక్ అయింది. సో అలాగే చిట్టి పికిల్స్ ఒకటైతే సో హెచ్సి గురించి ఒకటి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో నేనైతే రియల్ ఫ్యాక్ట్సే మాట్లాడతాను. సో వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా సర్పంచ్ గారు అబ్బాయి. సో ఫస్ట్లీ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ 2000 ఎకర్స్ అయితే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది అని చెప్పి ఒక ప్రొఫెసర్ అయితే చెప్పారు. సో ఎప్పుడంటే ఇందిరాగాంధీ పీరియడ్లో ఐ థింక్ ఇన్ 1979లో సో యాక్ట్ అయితే తీసుకొచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఫామ్ చేశారు. సో 2000 ఎకర్స్ సంథింగ్ అయితే గచ్చిబౌలి అదైతే హైదరాబాద్కి కొంచెం అవుట్స్కట్స్లో ఉందో శాంక్షన్ చేశారు అని రికార్డెడ్గా ఉంది. సో తర్వాత ఏంటంటే మన ఇప్పుడు డెవలప్మెంట్ అంటుంటారు కదా మన బాబు గారు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే 1994లో ఐటీ డెవలప్మెంట్ సిస్టమ్స్ ఇవి అవి ఐటీ జాబ్స్ అంటే కంప్యూటర్ అన్నం పెడుతుందా అది ఇది అని చెప్పి ఆహ్వానం చేసిన రాజకీయ నాయకులు అప్పట్లో ఉన్నారు. సో అదే చాలా హైదరాబాద్లో ఇప్పుడు చూస్తే స్టార్ ఐటీ సెక్టర్ అయితే ఉంది. సో దీంట్లో నో డౌట్ అనమాట. సో రాజకీయ నాయకులు లేకపోతే అపోజిషన్ ఎన్ని మాట్లాడినా సో ఈరోజు హైదరాబాద్కి అన్నం పెడుతుంది ఏదన్నా ఉంది అంటే అది ఐటీ సెక్టరే. సో దట్ డే విజన్ ఈజ్ కంప్లీట్లీ కరెక్ట్. సో ఐటీ సెక్టర్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఈరోజు గచ్చిబౌలి ఎప్పుడైతే అవుట్స్కట్స్ అన్నారో అది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్గా అయింది కాబట్టి ఈ ఇష్యూ వచ్చింది తెరపైకి. ఇప్పుడు మనం మెయిన్గా 3 టాపిక్స్ గురించి మాట్లాడదాం దీంట్లో. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లియర్ కట్గా చెప్తాను. సో ఎట్లా వచ్చింది ఈ ఇష్యూ ఎందుకు అయింది, అసలు ల్యాండ్ ఎవరిదని. సో 2003లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు సో ప్రైవేటైజేషన్ చేస్తూ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఐఎంజీ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి 400 ఎకర్స్ ఏదైతే ఉందో అది అలకేట్ చేస్తారనమాట. అరౌండ్ బాగా గుర్తుపెట్టుకోండి, 1 acre కాస్ట్ ఈజ్ 50,000. సో ఇట్ ఈస్ ఇన్ 2003. ఇప్పుడు 2025 ఆల్మోస్ట్ 20 years అవుతుంది. సో 2003 తర్వాత ఎలక్షన్స్ జరిగాయి 2006లో. 2006లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సో అతను 10 years కంటిన్యూస్గా ఉన్నాడు. సో అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ అది ఇది అని చెప్పి ఐఎంజీ స్పోర్ట్స్ అథారిటీకి ల్యాండ్ 400 acres ఏదైతే ఉందో అది ఇచ్చారో దాన్ని వాళ్ళు కన్స్ట్రక్షన్ ఏం స్టార్ట్ చేయలేదు. సో అకార్డింగ్ టు ఏదైతే మన యాక్ట్ ఉందో దాని ప్రకారం గవర్నమెంట్ యాక్ట్ రద్దు చేసి, ఎందుకంటే అసలు వాళ్ళ వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ ల్యాండ్ గవర్నమెంట్కి చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 400 acres ఇచ్చారో ఆ ల్యాండ్ని రివర్స్ తీసుకున్నారు. సో ఐఎంజీ వాళ్ళు ఏంటంటే కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ రాజశేఖర రెడ్డి సీఎం అయిపోయారు, తర్వాత కేసీఆర్ అయ్యారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు ప్రజెంట్. సో ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు అన్నీ ఈ సైడ్ లాయర్స్ గవర్నమెంట్స్ ఏవైతే వాద విధానాలని అన్నీ 2 పక్కల ఆలోచించి సో ఈ ల్యాండ్ అనేది డిసైడ్ చేసింది అనమాట. 2024 జూలైలో ఈ ల్యాండ్ అనేది గవర్నమెంట్కి చెందుతుంది. సో అప్పుడు ఎవరైతే మన రేవంత్ రెడ్డి సీఎం అయితే వచ్చారు కదా 2024లో డిక్లేర్ చేసింది అనమాట. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఆ 400 acres అయితే ఉన్నాయి, లీగల్గా డాక్యుమెంటెడ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ ల్యాండ్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ దాన్ని చెప్తున్నారు. సో దాన్ని కేటీఆర్ గారు సపోర్ట్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే 2006లో కేసీఆర్ వైఎస్ఆర్ ఏదైతే ల్యాండ్ బ్యాక్ తీసుకున్నారో అప్పుడు కోర్టుకి వెళ్ళింది ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైతే స్పోర్ట్స్ అథారిటీకి ఇచ్చారో వాళ్ళు. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఇఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటే అప్పుడు కోర్టు ఏం చెప్పుండేది అది
గవర్నమెంట్ది కాదు, సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేది. సో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో 2003లో 450 acres, ఇక్కడ 400 acres నేనైతే తీసుకున్నానో, సో యూనివర్సిటీకి ఇక్కడ ల్యాండ్ అని చెప్పి వేరే ప్లేస్లో అయితే అలకేట్ చేశారనమాట. గోపాల్యం పాలెం అనేది సంథింగ్ ఎక్కడో ఒక 300 acres అయితే అలకేట్ చేశారు. సో ఎక్కడైతే ఆ యూనివర్సిటీ NGOs ఉంటారో వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది, యూజ్ అవుతుంది అని చెప్పి. సో అందుకని యూనివర్సిటీ ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ క్లియర్ కట్ ఏంటంటే నౌ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ యూనివర్సిటీ. ఇక్కడ క్లారిటీ ఒకటి, ఈ ఫ్యాక్ట్ అనేది తెలుసుకోవాలన్నమాట అందరూ. సో ఇప్పుడు ఆ 400 acres యూనివర్సిటీ కాదు. సో తర్వాత నెక్స్ట్ థింగ్, సో ఇప్పుడు రీసెంట్గా హైకోర్టు, సుప్రీంకోర్టు ఏవైతే ఇచ్చాయో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో అది అకార్డింగ్ టు 2006 రాజశేఖర రెడ్డి ఏదైతే ఇది భూమిలో ఏమీ జరగలేదు, వర్క్ జరగలేదు, ఇది మాదే, సో ప్రభుత్వం మేము తీసుకున్నాం బ్యాక్ అని చెప్పారు. ఆ కేసు రిజాల్వ్ అయ్యి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్ వచ్చింది గవర్నమెంట్కి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చున్నా, సో కేటీఆర్ గారు కూడా మంచి ఐటీ ప్రొఫెషనల్స్, మంచిగా మాట్లాడతారు, చాకరీ ఉంది. సో ఎప్పుడు 24 గంటలు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంటారు, నాకు ప్రాబ్లం ఏంటైతే 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తానని చెప్తుంటారు. కాబట్టి సో వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఈ కేసు అనేది డిజాల్వ్ అయ్యి ఉంటే, గవర్నమెంట్కి వచ్చుంటే, సో కేసీఆర్ గారు కూడా అక్కడ ఏదో ఒకటి డెవలప్మెంట్ ఏదో ఒకటి సమ్హౌ, అది సెకండరీ పార్ట్. సో అది చెప్తాను. సో ఇక్కడ ఫ్యాక్ట్ నెంబర్ 1 అయితే మీకు అర్థమైంది కదా. సో ఈ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఎవరిది? సో యూనివర్సిటీది అయితే కాదు, ఇట్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు స్టోరీ పెట్టారు, సేవ్ GH, సేవ్ సెంట్రల్ యూనివర్సిటీ, సేవ్ ఏదో జింకలు నెమళ్ళు ఉన్నాయి, ఫారెస్ట్ ఏరియా, పికాక్ లేక్ ఉంది, బఫెలో లేక్ ఏదో ఉంది అని చెప్పి ఒక వీడియో అయితే వైరల్ అయింది. సో నేను ఇప్పుడు నేచర్ ఎవరు డిస్ట్రాక్ట్ చేయకూడదు అనుకుంటారు బేసిక్గా. సో అది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఏదైతే రేవంత్ రెడ్డి గారు బైఫర్కేషన్ డెవలప్మెంట్ అని చెప్పి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేశారో, ఆ వీడియోస్ కొన్ని నేను చూశాను అనమాట. చూస్తే దగ్గరలోనే ఒక 30 floors సంథింగ్ మై హోమ్స్ బిల్డింగ్స్ అని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు 2003లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గవర్నమెంట్కి ఇచ్చి అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చారో దాని కాస్ట్ అప్పుడు ఎంత? 50,000 1 acre. ఇప్పుడు అదే 1 acre ఎంత ఉందంటే 80 lakhs, 1 crore ఉంది. సో వేర్ ఇట్స్ హ్యూజ్ ఇంక్రీజ్ ఆఫ్ ల్యాండ్ ప్రైస్, రియల్ ఎస్టేట్ అనేది పెరిగింది, ల్యాండ్ ప్రైస్ పెరిగింది, హైదరాబాద్ డెవలప్ అయింది. సో ఒకప్పుడు యూనివర్సిటీ అవుట్స్కట్స్లో ఉండేది, ఇప్పుడు పార్ట్ ఆఫ్ సిటీ అయింది. కాబట్టి సో అందరూ ఈ ల్యాండ్ వైపే చూస్తున్నారనమాట. వేర్ ఇక్కడ 2 things, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. సో ప్రజలే బ్లేమ్ అవుతారు లాస్ట్కి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేచర్ అంటున్నారు. సో ఈ నేచర్ వల్ల డిస్ట్రాక్షన్, మీకు మనుషులకి ప్రాణాపాయం ఏదైనా వస్తుందంటే అప్పుడు నేచర్ గురించి ఎవరు ఆలోచించరుగా. సో ఇక్కడ ఫ్యాక్ట్సే మాట్లాడదాం. ఏదో ధర్నాలు, రాస్తారోకోలు చూసే స్టూడెంట్స్ అది ఇది అని చెప్తే అది ఆ టాపిక్ ఇంకో బర్నింగ్ టాపిక్ అయితే దాన్ని పక్కన పెడితే, ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఒకసారి డిసైడ్ అయ్యాక సో మీరు కేసులు వేయచ్చు, దాన్ని ఆపచ్చు, దాన్ని హోల్డ్లో పెట్టచ్చు. కానీ సో వన్స్ దే డిసైడెడ్, సీఎం అయితే ఎవరుతున్నారో లేకపోతే దాని మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఫాస్ట్ మూవింగ్లోనే ఉంటారు. ఎందుకంటే క్లియర్ కట్గా సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది కదా ఇది తెలంగాణ గవర్నమెంట్ అని. సో ఇప్పుడున్న గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి, సో ఇప్పుడు హైదరాబాద్ ఒకటే కదా తెలంగాణ అంటే, సో దే ఆర్ మల్టిపుల్ కదా. సో తెలంగాణ పీపుల్ అంటే హైదరాబాద్ పీపుల్ ఒకటే కాదు. సో ఆక్సిజన్ వస్తుంది దాంట్లో, లంగ్స్, సో నేచర్ డిస్టర్బ్ అవుతా ఉంది, జింకలు ఉన్నాయి, పికాక్స్ ఉన్నాయి. పికాక్స్ ఇప్పుడు తమిళనాడు కోయంబత్తూరులో వెళ్తే ఇంటింటి పైకి తిరుగుతూ ఉంటాయి పికాక్స్. సో దట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు సిటీలో కూడా ఎంటర్ అవ్వచ్చు కదా పికాక్స్. అదొకటి. జింకలు ఉన్నాయంటున్నారు. జింకలు ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా ఉన్నప్పుడు జింకలు సంథింగ్ ఏదైనా ఉంటాయి. సో వాటిని ఏంటి తెలంగాణ ఇప్పుడు ఉన్న సీఎం మిస్టేక్ ఏంటంటే అక్కడ ఉన్న వాటిని అనిమల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ సేఫ్ ప్లేస్లో మూవ్ చేసి తర్వాత పనులు అనేది స్టార్ట్ చేసి ఉండాలి. సో అలా స్టార్ట్ చేయకుండా ఏదో అసెంబ్లీలో కుంటనక్కలు అది ఇది మాట్లాడాడు. సో సీఎంగా నేను చెప్తే చేయకపోవడం ఏంది అనే థాట్లో తను కూడా ఉండొచ్చు. ఎందుకంటే తను తెలంగాణ సీఎం కదా, తను చెప్పింది జరగాలని అతను ఉంటాడు. సో నువ్వు చెప్పింది మేము ఎందుకు వినాలని అపోజిషన్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ వాదన వాళ్ళవి. సో అనిమల్స్ నేచర్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు అన్న పాయింట్కి నేను ఏకీభవిస్తాను అనమాట. తర్వాత ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ధర్నాలు చేస్తున్నారు అనమాట. స్టూడెంట్స్ ఎందుకు ధర్నాలు చేయాలి? వాళ్ళకి అవసరం ఏంటి?
సో తెలంగాణ సమైక్యాంధ్ర మూవ్మెంట్లో తెలంగాణ స్టూడెంట్స్ చాలా మంది ఇట్లా రెచ్చిపోతే రాజకీయ నాయకులు రెచ్చగొట్టారు, జై తెలంగాణ అన్నారు. సో ప్రాణాలు అయితే కోల్పోయారు, కేసులు పెట్టుకున్నారు. స్టిల్ అదేమైందో సంథింగ్ అవుట్ ఆఫ్ మ్యాటర్. సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు చూస్తే ధర్నా చేస్తున్నారు. అసలు స్టూడెంట్స్కి ధర్నాకి అసలు అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూనివర్సిటీలో ఇప్పుడు స్టూడెంట్స్ వస్తుంటారు పోతుంటారు, ఫ్యాకల్టీ వస్తుంటారు పోతుంటారు. దట్స్ ద నన్ ఆఫ్ వర్క్. నాకు వర్షన్ ఏంటంటే ఏ డెవలప్ అవుతుంది, అసలు కాలేజీలో స్టూడెంట్స్ ఫ్యాకల్టీసే అవసరం లేని జనరేషన్కి మనం వెళ్తున్నాం. సో ఇప్పుడు మాకు యూనివర్సిటీ ల్యాండ్ కావాలి అది అనడం, సో అది కొంచెం పట్ల చూస్తూ అంటే ఇది పెద్ద రాజకీయ కుంభకోణం అనిపిస్తుంది. సో ఎందుకంటే ఎకరా కోటి ఉంటే ఎవడు వదులుకుంటాడు, ఏ పార్టీలు వస్తే ఆ పార్టీ దోచుకోవాలని ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కేటీఆర్ ఇన్వాల్వ్ అయ్యారు. సో సమ్ పొలిటికల్ పార్టీస్ వచ్చాయి. సో స్టూడెంట్స్ని ఏదో రెచ్చగొడుతున్నారు, రెచ్చిపోతున్నారు, కేసులు పెట్టుకున్నారు, దెబ్బలు తిన్నారు. నేను ఆ వీడియో కూడా చూశాను. అసలు తినాల్సిన అవసరం, వాళ్ళ అమ్మ నాన్న కోసం దెబ్బలు తినాలి కానీ ఏదో రాజకీయ నాయకుడు వచ్చాడు ఎగరగొట్టారు ధర్నాలు గిర్నాలు అంటే అది వేస్ట్ కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి లేడీ ఒక అమ్మాయి మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి నువ్వేంది అది ఇది అని. ఏముంటుంది బ్యాక్గ్రౌండ్ అమ్మాయిని చూస్తే ఏముండదు. సో జాబ్ ఏదో వస్తే బెస్ట్ కదా. అదేదో డెవలప్మెంట్ అయితే ఐటీ వస్తుందో ఇంకోటి వస్తుందో ఆ అమ్మాయికి అవసరం లేదు. సో జాబ్ అవసరం లేదు. మేబీ ఆ అమ్మాయి రిచ్ అయి ఉండొచ్చు. సో తెలంగాణలో చుట్టుపక్కల వరంగల్, మహబూబ్ నగర్ చాలా మంది ఉన్నారు కదా. సో అక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఒక 10,000 ఉద్యోగాలు వస్తాయంటే ఎందుకు చేయకూడదు, ఎందుకు ఎంకరేజ్ చేయరు? సో ఇప్పుడు జింకలో పికాక్స్ వచ్చి అక్కడేమి నన్ను అడిగితే వాళ్ళ మనుషులు మించింది అవేం కాదు కదా. సో ఎంప్లాయ్మెంట్ లేదురా బాబు, ఇక్కడ ఆస్తులు లేవు, ఏదో డెవలప్మెంట్ చేస్తాను, గవర్నమెంట్ నా లోటు బడ్జెట్లో ఉందో సంహవ్ ఉందో ఏదో ఉందో నేను ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు. సో దానికి ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఒక మనిషి మనస్తత్వం ఎట్లుంటుందంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను చెప్పింది జరగాలని అటుపక్క రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు, అపోజిషన్ కూడా అనుకుంటుంది నువ్వు ఎలా జరిపిస్తావు చూస్తాను నేను ఆపుతానని. సో ఇక్కడ వాళ్ళిద్దరూ కొట్టుకోవడం వల్ల ఇక్కడ ఇంపాక్ట్ ఎవరికనేది ఉంటుందంటే స్టూడెంట్స్ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళి చూసుకోండి. సో కేసులు పెట్టుకోకండి. సో ఏదో యూట్యూబ్లో ఒక 4 మాటలు చెప్పేసి కవరేజ్ వచ్చినంత మాత్రాన మీకు వచ్చేది ఏం లేదు. సో ఈరోజైతే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, స్టే వెకేట్ చేస్తుంది గవర్నమెంట్ రూమ్. ఈరోజు కాకపోతే ఇంకొక 6 నెలలు కాకపోతే ఇంకో సంవత్సరం. అట్ ది ఎండ్ ఎవరంటే ఆ కేసుల వల్ల తిరుక్కోవాల్సింది మీరే. సో స్టూడెంట్స్కి అయితే నేను చెప్పేది అదొకటే. సో మీరు ఏదో రాజకీయ నాయకుడు వచ్చాడు, స్క్రిప్ట్ ఇచ్చాడు, పేపర్ పెట్టుకొని చదివేసాము అనేది లేకుండా ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ఫ్యాక్ట్స్ ఉంటే బెస్ట్. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒకటే కాదు ఉద్యోగాలు, తెలంగాణలో అరౌండ్ అన్ని పక్కన ఉన్న వాళ్ళకు కూడా కవర్ అవ్వాలి కాబట్టి, సో ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి ఆ డిసిషన్ తీసుకుంది. సో ఇంకోటి సేవ్ నేచర్, సేవ్ పికాక్, సేవ్ ఇంకోటి అంటున్నారు కాబట్టి వాటిని సేవ్ చేయాలి. సో వాటిని సేవ్ చేయాలంటే వాటిని గవర్నమెంట్ దానికి అనుకూలంగా ఒక యాక్షన్ తీసుకొని వాటిని అన్నింటినీ క్యాచ్ చేసి పట్టుకోండి. దానికంటూ కొంత ల్యాండ్ యాక్టివేట్ చేసి సో అది రిక్వెస్ట్ చేయాలి మీరు. సో ఏదో డెవలప్మెంట్ జరుగుతుందంటే దాన్ని ఆపడం అనుకుంటే వేస్ట్. సో మీరు అలా అనుకున్న దాని నుంచి 25 ఎకరాల్లోనే మై హోమ్స్, పెద్ద 40 ఫ్లోర్స్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా. సో అవి కూడా ఆపేసి ఉండొచ్చు. దాని పక్కనే కదా డిస్టర్బ్ జరుగుతుంది. సో ఇదన్నీ బుల్షిట్ థింగ్ అనమాట. సో అపోజిషన్ రూలింగ్ పార్టీని అనుసరించి మీరు ఏదో ఉద్యమాలు చేస్తాం, మా ప్రాణాలు సైతం తెగించి మేము పోరాడతాం అని ఫులిష్గా మాట్లాడితే చూసే జనాలు అంత పప్పులు కాదు. సో ఫ్యాక్ట్స్ మాట్లాడండి ఏదైనా ఉంటే. సో అన్ని ఛానళ్ళు చెప్తున్నాను. సో ఈ పక్క టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ చేసుకుంటారు, ఈ పక్క కాంగ్రెస్ చేసుకుంటారు. నథింగ్ ఏంటంటే రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి వెళ్తుంది. సో గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటే అది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. సో మీరు ధర్నాలు చేసి లేకపోతే కేటీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే బీజేపీ వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం అలా జరిగేది ఏం లేదు. సో గవర్నమెంట్ లా, హైకోర్టు, స్టే వికెట్ ఇవన్నీ జస్ట్ 3-4 మంత్స్లో అయిపోతాయి. సో ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు జేసీపీలు వెళ్ళాయి, క్లీన్ చేసాయి. సో నేచర్ డిస్టర్బ్ అయిందన్నారు. సో నేచర్ దానికి ఏదో పిటిషన్ వేశారు, వాళ్ళు వచ్చి అవన్నీ వెకేట్ చేస్తారు. సో మహా అయితే నీకు ఆ పికాక్స్ మా ఊర్లో కూడా కోళ్ళు అరుస్తుంటాయి. పొద్దున్న లేస్తే ఒక 50 కోళ్ళు 100 కోళ్ళు అరిచినంత మాత్రాన ఊరంతా అంటే కష్టం కదా. సో మీకు ఈ ఫ్యాక్ట్స్ జస్ట్ ఇక్కడ ఈ వీడియో నాకు తెలిసి కొంచెం జెన్యున్గానే ఉంటుంది. సో నేను కొంచెం హార్షియాలిటీలో మాట్లాడుంటాను. సో నేచర్ ఈజ్ నేచర్ కరెక్టే.
మీకు మంచి ఆక్సిజన్ కావాలంటే సో ప్రతి అపార్ట్మెంట్స్లో ఇళ్ళల్లో జిఎంసీ ఎప్పుడైతే ప్లానింగ్ ఇచ్చింటుందో ఇంత ఏరియాలో పార్క్ ఉండాలని ఉంటుంది. సో అలాంటి పార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి మెయింటైన్ చేసుకోండి, సరిపోతుంది. సో దానికి మించి ఏదో ఒక 400 acres 500 acresలో పార్క్ ఉంటుంది. అక్కడ కేటీఆర్ గారు చెప్పినట్టు నెక్స్ట్ మేము రౌలీలోకి వస్తే ఆ ల్యాండ్ అన్నింటినీ మళ్ళీ మేము తీసుకుంటాం, దాన్ని ఊరు కుదిరి బెదిరిస్తామంటే సో అది తెలంగాణలో ఈ ఇయర్ నువ్వు ఉంటావు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంటాడు. సో ఆ కాన్స్టిట్యున్సీ లా అనేది అట్టే ఉంటుంది. సో ఇక్కడ నువ్వు మనుషులు మారచ్చు, సీఎంలు పిఎంలు మారచ్చు, కానీ సో ఈ లా ఏదైతే ఉందో ఉంటుంది కాబట్టి సో యా ఐ ఫీల్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందని నా ఫీలింగ్. సో డెవలప్మెంట్ అనేది కూడా జరగాలి, సో ఉద్యోగాలు రావాలి, ఉపాధి కల్పన జరగాలి, ఒక 10,000 మంది ఉద్యోగాలు వస్తే బెస్ట్. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకేమైనా కామెంట్స్ ఉంటే నా వీడియో పైన ఇట్లా కాదు, ఇది మీరు తప్పు చేశారు అని మీరు ఏమైనా ఉంటే యా జస్ట్ కామెంట్ బిలో, ఐ కెన్ రివర్ట్ బ్యాక్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమెరికాలో సర్పంచ్ గారు బై సైనింగ్ ఆఫ్.